మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఒక చిన్న లైక్ ఇస్తే ఏమైందంటే ఈ వీడియో మరింత మందికి షేర్ అయింది, ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి మేము పెట్టుకున్నటువంటి టార్గెట్ 2000 లైక్స్ అండి. వీడియో పూర్తిగా చూడాలి. పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్క చోట కూడా వీడియో మిస్ అవ్వద్దండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఫేస్బుక్లో షేర్ చేస్తారా, వాట్సాప్లో, టెలిగ్రామ్లో షేర్ చేయండి. లక్షల మంది, కోట్ల మంది చూస్తున్న ఫేస్బుక్, సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడును. ఈ రోజుల్లో వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకుంటున్నారు. మంచి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ మీ వ్యాపారం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా పబ్లిసిటీ జనాల్లోకి వెళ్తుందన్నమాట. పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అండి. ఇక వీడియోలోకి వెళ్దాం. జనసేన పార్టీకి 2 గట్టి దెబ్బ తగిలినాయండి. ఒకటి నాగబాబు గారు, రెండోది ఎమ్మెల్యే అండి. ఆ ఎమ్మెల్యే పేరు చెప్పను, ఆ ఎమ్మెల్యే పేరు మీరే కింద కామెంట్ చేయండి. నాగబాబు గారు మొన్న ఆడవాళ్ళ బట్టల గురించి ఏమన్నారంటే, ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా బట్టలు వేసుకోవచ్చు, ఎలాగైనా బట్టలు వేసుకోవచ్చు, ఆడవాళ్ళని కాపాడే బాధ్యత ప్రభుత్వం అంటూ మాట్లాడితే నాగబాబు గారికి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదండి. నాగబాబు గారికి చాలామంది తిట్టారండి. నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటలు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. ఇంకా జనసేనలో చాలామంది అసలు ఆయన్ని తిట్టుకున్నారనమాట. ఎందుకు తిట్టుకున్నారంటే, ఒక పొలిటీషియన్ను ప్రజా సమస్యల గురించి, ప్రజల గురించి, ప్రజల్లో తిరిగి ప్రజలకి బియ్యం అందుతున్నాయా, ప్రజలకు కరెంట్ ఉందా, నీళ్లు అందుతున్నాయా, ప్రజలు పేదవాళ్ళగా ఉన్నారు, ప్రజల్లో తిరగాల్సిన ఒక నాయకుడు ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడేసరికి జనసేన పార్టీలోనే చాలామంది బాధపడ్డారు. ఒక ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడటం ఏంటండి, వాళ్ళ ఇష్టం, ఏదైనా వేసుకుంటారు. దాని గురించి ఈయన వీడియో చేయడం వల్ల చాలామంది వ్యతిరేకత వచ్చింది జనసేన పార్టీలో. చూసే ఉంటారు మీరు కూడాను. అయితే ఇప్పుడు ఒక పొలిటీషియను ఒక మహిళతో అసభ్యకరమైనటువంటి రీతిలో, అది ఇంక నేను చెప్పకూడదు అన్నమాట, ఆ మహిళ ఇవాళ వీడియో చేసింది. నన్ను జనసేన పార్టీ ఎమ్మెల్యే వాడుకున్నారు, నా జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు